Hello everyone, this is Srikanth Devamalasu, journalist. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్కి గురైంది అని అందరూ వినే ఉంటారు. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ అండ్ గూడ్స్ ట్రైన్ ఈ కొలిజన్ని ఇప్పటికీ చాలామంది వినే ఉంటారు. బట్ ఎలా జరిగింది ఏంది అనేది ఒకసారి చూద్దాం. సేమ్ ఒకే ట్రాక్ మీద రెండు ట్రైన్స్ వెళ్ళడం వల్లే ఈ మేజర్ ఇంపాక్ట్ జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అది ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంచన్జంగా రంగపాణి స్టేషన్ రీచ్లో 6 కిలోమీటర్స్ రీచ్లో ఉండగా వెనకాల నుంచి ఇంకోటి గూడ్స్ ట్రైన్ రెడ్ లైట్ని క్రాస్ చేసి అదే సేమ్ స్పీడ్తోని వెళ్ళి కాంచన్జంగా ఎక్స్ప్రెస్ హిట్ చేయడం జరిగింది. హిట్ చేసిన ఇమ్మీడియట్లీ దాని కాంచన్జంగా వెనకాల ఉన్న బోగి కంప్లీట్గా 15 to 20 మీటర్స్ హైట్ డిస్టెన్స్లో ఈ యాంగిల్లో గూడ్స్ ట్రైన్ మీదికి ఎక్కిపోవడం జరిగింది. దీంట్లో మేజర్ ఇంపాక్ట్ ఇంకేం జరగలేదు అని అనుకోవచ్చు. ఎందుకు అనంటే ఇప్పటివరకు దీంట్లో చనిపోయింది 9 మెంబర్స్ అండ్ దీంట్లో 25 మెంబర్స్ మేజర్ ఇంజూర్డ్ అయ్యారు. బట్ కాకపోతే దీంట్లో వచ్చిన కొంచెం ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకు అనంటే గూడ్స్ ట్రైన్ వచ్చి ఇమ్మీడియట్లీ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ని హిట్ చేసినప్పుడు దాని వెనకాల ఉన్న 3 బోగీలు దీనికి గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంటాయి కదా, సంథింగ్ లైక్ బైక్స్ కానీ ఏమైనా ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే ఏమైనా థింగ్స్ క్యారీ చేస్తుంటాయి కదా, దానికి సంబంధించిన బోగీలు ఉండడం వల్ల మనకు మేజర్ ఇంపాక్ట్ అంటే మేజర్ ప్యాసింజర్స్ చనిపోవడం జరగలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఇది డైలీ ఎక్స్ప్రెస్. ఇది బెంగాల్ టు నార్త్ ఈస్ట్ టు బెంగాల్ టు నార్త్ ఈస్ట్ కలిపి వెళ్తుంది. దీనికి సంబంధించిన రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు అక్కడికి వెళ్ళి చెక్ చేయడం జరుగుతుంది. ఏంటి అసలు కారణం, మేజర్ ఇంపాక్ట్ ఎంత జరిగింది, ఇంకెంతమంది చనిపోయారు అండ్ ఇంకెంతమంది ఇంజూర్డ్ అయ్యారు అని చెప్పేసి అక్కడే ఉండి కంప్లీట్గా సిచ్యువేషన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. అండ్ ఇది ఇండియా కూటమి మాత్రం ఇది కంప్లీట్గా సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్స్ తప్పిదం వల్లే జరిగింది అని చెప్పేసి అండ్ వీరు సిగ్నల్స్ని అప్డేట్ చేయకపోవడం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బట్ కాకపోతే రైల్వే మినిస్టర్ ఏం చెప్తున్నారు అంటే ఇట్లాంటి సమయంలో పాలిటిక్స్ చేయడం చాలా తప్పు అని చెప్పేసి తను చెప్తున్నాడు. ఎవరైతే మృతుల కుటుంబాలని ఓదార్చడం పరామర్శించడం అయితే బెటర్గా ఉంటుంది, అది చేస్తే బెటర్ అని. అండ్ ఇలాంటి పాలిటిక్స్ ఇంకెప్పుడైనా చేస్తే బెటర్ చేయండి అని చెప్పేసి తాను చెప్పడం జరిగింది. అయితే యాక్చువల్గా ఇది 2014 to 2024 ఈ 10 ఇయర్స్ స్పాన్ ఆఫ్ టైంలో ఇప్పటి వరకు చాలా యాక్సిడెంట్ జరిగినాయి. మేజర్ 10 యాక్సిడెంట్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే 2014 ఫస్ట్ యాక్సిడెంట్ ఇన్ 2014, అందులో 28 మెంబర్స్ చనిపోవడం జరిగింది అండ్ అందులో 38 మెంబర్స్ ఏమో ఇంజూర్డ్ అయ్యారు. నెక్స్ట్ 2015లో జరిగింది యూపీ దగ్గర, అందులో 30 మంది చనిపోతే 150 మంది దగ్గర 150 మంది సివియర్ ఇంజూర్డ్ అయ్యారు. 2016లో చూసినట్టయితే కాన్పూర్ ఎక్స్ప్రెస్, ఇండోర్ పాట్నా కాన్పూర్ ఎక్స్ప్రెస్ 150 మంది చనిపోతే 280 మంది అందులో ఇంజూర్డ్ అవ్వడం జరిగింది. 2017లో దాదాపు 70 మంది చనిపోవడం జరిగింది సేమ్ ట్రైన్ యాక్సిడెంట్లో. 2018లో కూడా ఇదే సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగింది. అది పూరి దగ్గర జరిగింది. అందులో 23 మంది చనిపోతే 46 మంది గాయపడడం జరిగింది. 2022 గోవతి ఎక్స్ప్రెస్ 9 మంది చనిపోతే 36 మంది ఇంజూర్డ్ అవ్వడం జరిగింది. 2023 హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇది లాస్ట్ ఇయరే జరిగింది. ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది. 3 ట్రైన్స్ ఎట్ ఎ టైం వచ్చి కొలిజన్ జరగడం వల్ల ఇది మేజర్ ఇంపాక్ట్ జరిగింది. దీంట్లో దాదాపు 297 మంది, నియర్లీ 300 మెంబర్స్ చనిపోవడం జరిగింది అండ్ 900 మంది మేజర్ ఇంజూర్డ్ అవ్వడం జరిగింది. 2023లో విశాఖపట్నం ఎక్స్ప్రెస్ కూడా యాక్సిడెంట్కి గురవడం జరిగింది. దాంట్లో 13 మంది చనిపోతే 15 మంది ఇంజూర్డ్ అయ్యారు. సేమ్ 2023లో ఇంకో యాక్సిడెంట్ కూడా జరిగింది. అండ్ 2024 కాంచన్జంగా ఎక్స్ప్రెస్ 9 మంది చనిపోతే 25 మంది ఇంజూర్డ్ అవ్వడం జరిగింది. ఇది కంప్లీట్గా 10 ఇయర్స్ స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్లో ఇంతమంది జస్ట్ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోవడమే జరిగింది.
బట్ కాకపోతే దీన్ని ఇప్పటివరకు రెక్టిఫై ఎందుకు చేయలేకపోతున్నారు అని చెప్పేసి మనం ఆలోచించాల్సిన విషయము. బట్ దీంట్లో ప్రయాణించేది మ్యాక్సిమం మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపులే దీంట్లో ప్రయాణిస్తారు కాబట్టి, ట్రైన్ జర్నీస్ ఎక్కువ చేస్తారు కాబట్టి కొంచెం గవర్నమెంట్స్ కూడా ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే ఇది హ్యూజ్ ఇంపాక్ట్ పడుతుంది. ఎంత డెత్ రేట్ అయినా సరే, లేకపోతే ఆర్థికంగా అయినా సరే, అటు రైల్వే డిపార్ట్మెంట్కి కానీ, ఇటు ఎవరైతే మృతుల కుటుంబాల్లో వాళ్ళకి కూడా లాసే కదా. బట్ ఇవన్నీ జరిగేటప్పుడు ఒక మేజర్గా ఒక వర్డ్ అయితే మనం వింటూ ఉంటాం, ఏంటి యాంటీ కొలిజన్ సిస్టమ్స్. యాంటీ కొలిజన్ ఆల్రెడీ మనం అడాప్ట్ చేసుకున్నాం యాంటీ కొలిజన్ సిస్టమ్, బట్ కాకపోతే టూ డిఫికల్ట్ టు హ్యాండిల్ అనమాట. అందుకే అని చెప్పేసి దాని ప్లేస్లో కవచ్ అనేది దాన్ని తీసుకొచ్చారు. అది ఇప్పటికీ 1500 కిలోమీటర్స్ వరకు దాన్ని ఆ, పెట్టడం జరిగింది. దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 1500 కిలోమీటర్ల వరకు దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంకా వీలైనంత తొందరలో కూడా మిగిలిన ఏరియాస్ కూడా తీసుకొస్తామని చెప్పేసి అఖిల్ అగర్వాల్, ఎక్స్ బోర్డ్ మినిస్టర్, తను వెల్లడించడం జరిగింది. ఎక్స్ రైల్వే చైర్మన్ గారు కూడా దీని మీద స్పందించారు. బట్ కాకపోతే మనకున్న రైల్వే లైన్స్ చాలా ఎక్కువగా ఉంది కదా. రైల్వే లైన్ మనకి చాలా ఎక్కువ, 1,00,000 కిలోమీటర్స్ వరకు మన రైల్వే లైన్ ఉంది. అండ్ అలానే 55,000 కోచెస్ ఉన్నాయి. అండ్ 14,000 లోకోమోటివ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సిస్టమ్ కవచ్ అనే సిస్టమ్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము. బట్ ఎంత వీలైతే అంత తొందరలో అన్ని 1,00,000 కిలోమీటర్స్ ఉంది కదా, దీని రేడియస్ని పెంచడానికి చూస్తున్నాము. ఎంత వీలైతే అంత తొందరలో చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడైతే మేజర్గా ఎక్కడైతే రెగ్యులర్ యాక్సిడెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇవి జరిగే యాక్సిడెంట్స్ని బట్టి అక్కడ ఫస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకపోతేనే చాలా బెటర్. ఎందుకు అనంటే దీనివల్ల ప్రాణ నష్టము, ఆర్థికంగా నష్టము చాలా జరుగుతుంది. ప్రతిపక్షాలు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇలాంటి నష్టాలన్నింటినీ కవర్ చేయండి అని చెప్పేసి. ఇప్పటివరకు అయితే పిఎం గారు స్పందించారు. దాని మీద ఎవరైతే మృతుల కుటుంబాలు ఉంటాయో వాళ్ళకి ఎక్స్ గ్రేషియా అనౌన్స్ చేయడం కూడా జరిగింది.